జమ్మూ మహారాజు హరి సింగ్ యొక్క ప్యాలెస్, దానిని అమర్ మహల్ అని కూడా అంటారు. ఇప్పుడు అది మ్యూజియంగా, లైబ్రరీగా మారింది. దీని పూర్తి వివరాలు అయితే ఒక వీడియోలో అయితే చూసేద్దాం. బయట నుంచి దీని యొక్క లుక్ అయితే ఈ విధంగా ఉంది. 3 అంతస్తులు. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి అంటే మెయిన్ గేట్ దగ్గర నుంచి ఇది ఎంట్రన్స్ నుంచి మనం ఈ విధంగా ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంతవరకు మనం వెహికల్స్తో రావచ్చు. తర్వాత ఇప్పుడు మనము టికెట్ తీసుకోవాలి. అంతకంటే ముందుగా బయట సైడ్ గార్డెన్ అవన్నీ చూస్తున్నాం. చాలా చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ నక్ష డోగ్రా వాళ్ళు, అంటే డోగ్రా మహారాజు ఉన్నారు కదా, వాళ్ళు పరిపాలించిన ప్లేసెస్. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత వెంటనే ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క గైడ్ అని ఉన్నారు. ఇవన్నీ వివరించి చెప్తున్నారు. అయితే ఫస్ట్ వినడంలో చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది ఎవరికైనా సరే. వింటూ వినే కొద్దీ అంతా ఇంకా పైన వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత అన్ని అద్భుతమైన పెయింటింగ్స్ చాలా చాలా బాగున్నాయి. కొన్ని వాళ్ళు రియల్ పెయింటింగ్స్ ఉన్నాయి, కొన్ని వాళ్ళు వేయించినవి, కల్పితమైనవి కూడా ఉన్నాయి. ఇవి రాజా యొక్క ఫొటోస్. ఆ తర్వాత స్టార్టింగ్లో ఫస్ట్లోనే కనిపించే ఇవి డ్రెస్సెస్ ఉన్నాయి కదా, ఇవి మహారాజా డ్రెస్సెస్ అయితే కాదు, కాకపోతే జమ్మూలో ట్రెడిషనల్ డ్రెస్సెస్ అని ఉంచారనమాట. అక్కడి నుంచి ఆ రూమ్ నుంచి వేరే రూమ్కి వచ్చిన వెంటనే ఇక్కడ కూడా ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క గైడ్ అన్నాను కదా, తర్వాత ఆ యొక్క గైడ్ అనేది మనం వివరించడం అయితే స్టార్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు హరి సింగ్ కుమారుడు కరణ్ సింగ్, ఈయన కాంగ్రెస్లో సభ్యుడు. 1980లో అనుకుంటా లోక్సభలో కాంగ్రెస్ తరఫున ఆయన. ఆ తర్వాత మళ్ళీ ఇండియాకి, యుఎస్కి అంబాసిడర్గా కూడా ఉన్నారు ఆయన. ఇప్పుడు ఆయన ఇంకా బతికే ఉన్నారు. ఆయన 93 ఏళ్ళు. ఆయనకి పద్మ విభూషణ్ కూడా అవార్డు వచ్చింది. ఇవి అన్నీ ఆయనకు వచ్చిన ఇవొక రివార్డులన్నీ. ఆ తర్వాత అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు సెంటర్లో లిఫ్ట్ కూడా ఉంది. ఈ లిఫ్ట్ 150 సంవత్సరాల క్రితం లిఫ్ట్ అనమాట. ఇది ఇంకా వర్కింగ్లోనే ఉంది. ఆ తర్వాత ఈ కరణ్ సింగ్ అనేట ఆయననే లాస్ట్ ప్రిన్సెస్. తర్వాత ఇది ఎక్కువగా వాళ్ళ హరి సింగ్ చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారైన తారాదేవి, ఆమె 16 సంవత్సరాలు ఒంటరిగా ఎక్కువ ఉన్నారనమాట దీంట్లో. తర్వాత ఇది వెనక సైడు, ఈమె తారాదేవి. ఆమెకు మీరాబాయి అంటే చాలా ఇష్టం అంట, అందుకని ఆ రూపంలో ఆమె ఫోటో ఒకటి తీయించుకున్నారు, అంటే పెయింటింగ్ వేయించుకున్నారు. తిరుపతి బాలాజీ యొక్క మూర్తి కూడా ఉంది. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి అనుకుంటే టికెట్ మనం ఎక్కువగా తీసుకోవాలి, అంటే 250 పెద్దలకైతే, పిల్లలకైతే 200. ఫస్ట్ ఫ్లోర్ కూడా తిరగాలి అనుకుంటే. ఆ తర్వాత ఇవన్నీ వాళ్ళ పెయింటింగ్స్. ఇది కిరీటము. ఫస్ట్ రాణి విక్టోరియా ఉంది కదా, ఆ మహారాణి ఈ తారాదేవి మహారాణికి గిఫ్ట్ ఇచ్చారంట. ఆ తర్వాత ఇది తారాదేవి గారు యూజ్ చేసే బెడ్రూము, ఆమె యొక్క మంచము, ఫ్యాను, ఇవన్నీ ఎక్కువగా ఇతర దేశాల నుంచి తెప్పించుకున్న వస్తువులు ఇవన్నీ. తర్వాత ఈ మంచంకున్నే కోళ్ళు వెండివి. ఇది కాలింగ్ బెల్ లాగా అక్కడ ఉంది చూడండి. ఈ బెడ్, ఈ కార్పెట్, ఇవన్నీ అప్పటియేనంట. ఇప్పటికీ వీళ్ళు అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఇవన్నీ వేరే దేశాల నుంచి తెప్పించుకున్నవి. ఇది వెండి, ఆ తర్వాత బంగారు పింగాలి, వీటన్నిటితో కలిపి చేయించినది. బాల్కనీ దగ్గర ఆ యొక్క రూమ్కి ఒక సైడ్కు ఉంది. ఇది చాలా బాగుంది వ్యూ పాయింట్. తర్వాత నేను స్పీడ్గా చూపిస్తున్నాను అనుకుంటున్నారేమో, ఇక్కడ వీడియో తీయడం అయితే అలౌడ్ లేదండి, ఫొటోస్ వరకు తీసుకోమన్నారు. అయితే నేను ఫొటోసే తీసుకుంటున్నానని వీడియో తీసుకున్నాను. దీంట్లో అనేక రకమైన పాటలు, క్యాసెట్స్ అవి ఉన్నాయి. ఇప్పుడు తాళం వేశారు. ఆ తర్వాత ఈ డ్రెస్సింగ్ టేబుల్ చూస్తున్నారు కదా, ఇది బెల్జియం నుంచి తెప్పించారంట మహారాణి. ఆవిడ ఉపయోగించిన దువ్వెనలు, చిన్న అద్దము, పౌడరు, మేకప్ కిట్. ఆ తర్వాత ఇది మ్యూజిక్ ఇచ్చేది.
అక్కడి నుంచి బెడ్రూమ్కి బాత్రూమ్కి మధ్యలో ఒక స్థలం లాగా ఉంది, ఆమె డ్రెస్సింగ్ చేసుకునే రూము. ఆ డ్రెస్సింగ్ రూమ్లో ఇవన్నీ అక్కడ ఉంచారు. ఆ తర్వాత ఈ మధ్యలో రూమ్ తర్వాత చూపిస్తాను. ఇప్పుడు అటు సైడ్ బాత్రూమ్ చూద్దాము. ఇది మొత్తం బాత్రూము. అప్పట్లోనే వెస్ట్రన్ టాయిలెట్ ఉందంట, ఇక్కడ నుంచి నీళ్ళు వచ్చేవంట. ఈ విధంగా ఈ టైల్స్ అవి కూడా 150 సంవత్సరాల క్రితంలోనే ఉంటాయి, బయట నుంచి తెప్పించారు విదేశాల టైల్స్ కూడా. ఇది బాత్రూమ్ టబ్బు ఉంది, టవల్స్ వేసుకునేది. ఇక్కడ కూడా మిర్రర్స్ ఉన్నాయి, సింక్ ఉంది. ఆ తర్వాత ఆమె యూజ్ చేసిన లాస్ట్ టైం వరకు ఆమె యూజ్ చేసిన సోప్ కూడా అదే విధంగా ఉంది. పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి, చాలా కాస్ట్లీ పర్ఫ్యూమ్లు ఉన్నాయి. బాత్రూమ్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. అక్కడ చిమ్నీ ఉంది, అద్దం ఉంది కదా, అద్దంకి లైట్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఫస్ట్ నుంచే లైట్స్ అనేవి ఉన్నాయంట అక్కడ. బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది. తర్వాత బెడ్రూమ్కి బాత్రూమ్కి మధ్యలో డ్రెస్సింగ్ చేంజింగ్ రూమ్ ఉంది కదా, ఆ డ్రెస్సింగ్ చేంజ్ రూమ్లో మిర్రరు, తర్వాత రేడియో, ఇది వీడియో తీసేది, అలారం, ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఆమె వేసుకున్న డ్రెస్సెస్, ఇవి కూడా ఇతర దేశం నుంచి తెప్పించుకున్నవి. ఆ తర్వాత జమ్మూలో చలి ఎక్కువగా కాబట్టి వాటికి అనుగుణంగా ఉండే డ్రెస్సెస్. ఈ చెప్పులు అయితే చాలా రకాలు, ఇప్పటికి కూడా అలాంటి మోడల్స్ లేవనుకుంటా, అంత మోడల్స్ ఉన్నాయి. అంబ్రిల్లా ఉంది, లాస్ట్ టైం మేము యూజ్ చేసిన అంబ్రిల్లా, పర్సు, అవన్నీ భద్రపరిచారు, తాళాలు వేసి ఉంచారు. తర్వాత ఈ మధ్యలో రూమ్లో నుంచి బయటకు చూడడానికి విండోస్ కూడా ఉన్నాయి. మెహల్కు వెనక సైడ్ కనిపించే నది తవి నది. కరణ్ సింగ్ ఫొటోస్ ఇవన్నీ, వారి శ్రీమతి గారు. తర్వాత మహారాజా పిల్లలు ఉంటారు కదా, రాజకుమారులు, ముందుగా దీని మీద కూర్చొని గుర్రం ఎలా నడపాలో నేర్చుకునేవారంట. ఆ తర్వాత ఇప్పుడు కింది రూమ్ చూసుకున్నాము, తర్వాత మహారాణి రూమ్ చూసుకున్నాము పై సైడ్ నుంచి, అంతకంటే పైనకైతే వెళ్ళనివ్వలేదు. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ చూసుకొని ఇప్పుడు మళ్ళీ తిరిగి కిందికి వచ్చాము. కిందికి వచ్చిన తర్వాత వెనక సైడు ఇదంతా ప్లేస్ అనమాట, చాలా బాగుంది వెనక సైడు. అయితే వెనక సైడ్లోనే ఒక రూమ్లో ఈ మహారాజా కుర్చీ ఉందండి, ఈ యొక్క సింహాసనం. ఇది 150 కేజీలు 120 కేజీల బంగారంతో చేసిన కుర్చీ. అది చాలా వరకు ఆయన చెప్పినవన్నీ పైపైన వెళ్ళిపోయా అన్నాను కదా, నాకు గుర్తున్న మటుకు నేను రాసుకున్నంత వరకు అయితే నాకు గుర్తున్నాయండి. తర్వాత దాని పక్కనే నల దమయంతి గ్యాలరీ ఉంది. అంటే నల దమయంతి ఉంది కదండి, మన పురాణాల్లో ఉన్న నల దమయంతి, ఆవిడ స్టోరీ మొత్తం ఒక రూమ్లో భద్రపరిచారు. ఇవన్నీ పెయింటింగ్స్ కూడా ఆ షైనింగ్ వచ్చేది, పెయింటింగ్ వేసిన తర్వాత బంగారు షైనింగ్ వచ్చేటట్టుగా లైట్గా బంగారుతో కూడా వీటిని చేశారంట ఆ పెయింటింగ్లను. ఇక్కడ కూడా ఒక గైడ్ అనేది ఉంటారు, ఆయన ఇంకా వచ్చిన వాళ్ళు ఒక 5-6 మంది కూడుకునేంత వరకు ఉండి ఆ తర్వాత ఇంకా చెప్పడం అయితే స్టార్ట్ చేస్తారు. ఒక 20 నిమిషాలు అయితే పడుతుంది, చాలా స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కాకపోతే మనకు దమయంతి స్టోరీ ఫస్ట్ నుంచే తెలుసు కాబట్టి నేనైతే ఫోటో తీస్తున్నానని చెప్పి వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. పెయింటింగ్స్ అయితే, ఈ పెయింటింగ్లో మనం చూడడానికి మొఘలులు, పర్షియన్ల రూపంలో అయితే పెయింటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు కరణ్ సింగ్ ఉన్నారు కదండి, కాంగ్రెస్లో సభ్యుడు, వారి యొక్క తాతగారిదనమాట ఈ మహల్. ఈ కార్పెట్ కూడా అప్పటిదే 150 సంవత్సరాల క్రితం కార్పెట్. ఇది పెద్ద హాలు కింది సైడ్ ఉంది. ఇప్పుడు మొత్తం లైబ్రరీ, మ్యూజియం లాగా చేసేసారు దీనినైతే. ఆ తర్వాత దీని పక్కనే ఇంకొక రూమ్ అని ఉంది. ఆ రూమ్కి వెళ్తే ఇక్కడ మొత్తం సీనరీస్, ఇవి కూడా అన్ని పెయింటింగ్స్. అయితే ఈ పెయింటింగ్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే
జమ్మూ నుంచి కాశ్మీర్కి వెళ్ళినప్పుడు మనకు కాశ్మీర్లో కనిపించే సుందరమైన దృశ్యాలు ప్రదేశాలు ఏముంటాయో అవన్నీ పెయింటింగ్స్లో వేశారు. ఈ మధ్య మేము వెళ్ళాం కదా కాశ్మీర్కి వెళ్ళినప్పుడు, మేము పెహల్గామ్, గుల్మార్గ్, ఆరోవెల్లి ఇవన్నీ తిరిగి వచ్చాము కదా, ఆ పెయింటింగ్సే ఇక్కడ ఉన్నాయన్నమాట. అవి చూసిన వెంటనే అయితే మాకు వెంటనే బల్బ్ వెలిగిపోయింది. ఓహో, ఈ పెయింటింగ్స్ అని ఇవా అని. దల్లేకు పిల్లలైతే వెంటనే చెప్పేస్తున్నారు, మమ్మీ ఈ ప్లేస్ మనం ఇది చూసాం కదా, ఇది చూసాం కదా అని. తర్వాత ఇక్కడ గురునానక్ది, అదేవిధంగా మహాత్మా గాంధీది, కల్కి భగవానుది అయితే ఫొటోస్ ఉన్నాయి, పెయింటింగ్స్ అండి. ఈ పెయింటింగ్స్ అన్నీ వేసిందైతే ఈయన పేరు కూడా ముందు చూపించాను, శోభా సింగ్ అనుకుంటాను. తర్వాత ఈ రూమ్ నుంచి మళ్ళీ ఇంకొక రూమ్ ఉంది అటాచ్లోకి. ఆ రూమ్లోకి వెళ్ళినా కూడా ఇక్కడ కొంచెం పెయింటింగ్స్ అనేది వేరే విధంగా ఉన్నాయి. తర్వాత ఇది జవహర్లాల్ నెహ్రూ గారిది 3D పెయింటింగ్. ఆయన ఫేస్ చూడండి, కాళ్ళు గమనించండి, మనం ఎటు తిరిగినా మన వైపే చూస్తున్నట్లు ఉంటుంది. ఇదిగోండి శోభా కృష్ణ ఆయన పేరు, పెయింటింగ్ వేసిన ఆయన పేరు. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చాము. అంటే ఇది కూడా బ్యాక్ సైడు తావి నది. దీనిని ఆనుకొని పక్కనే ఉన్న వేరే మహల్ని అయితే ఇప్పుడు రెస్టారెంట్, హోటల్గా చేశారు. వెనక సైడు వ్యూ అయితే ఈ విధంగా ఉంది. 3 అంతస్తులండి. అయితే అప్పట్లోనే దీంట్లో ఏసీ ఫిట్టింగ్ అనేది ఉంది. నేను తీశాను కానీ ఆ వీడియో మరి ఎందుకు మిస్ అయిందో తెలియలేదు, ఎట్లా మిస్ అయిందో. ఆ తర్వాత ఈ కింద చూస్తున్నారు కదా, ఇవి డ్రైనేజ్ కాదండి, అండర్ గ్రౌండ్. ఇది గాజు బిళ్ళతో దీని యొక్క మూత ఉంటుంది. అయితే అండర్ గ్రౌండ్లో లైటింగ్ రావడానికి పై సైడ్ ప్లేటు ఈ విధంగా ఉంటుంది. లోపలికైతే మనకు అయితే ఎంట్రీ లేదు, అది అండర్ గ్రౌండ్ అని కూడా ఒక్క గైడ్ అయితే చెప్పారు, ఎవరు చెప్పట్లేదు. ఇదండి అమర్ మహల్, జమ్మూలో ఉండేది. లుక్ అయితే చాలా బాగుంది. అప్పట్లోనే చాలా ప్లానింగ్తో కట్టారు. 3 అంతస్తులకు ఏసీ కూడా ఉంది, బాల్కనీలు ఉన్నాయి. అప్పట్లోనే మంచిగా మిర్రర్స్ కానీ విండోస్ కానీ చాలా బాగుంది. ఏ రూమ్లోకి వెళ్ళినా చాలా చల్లగా ఉంది. చాలా అయితే నాకు నచ్చింది. మరి మా ఫ్యామిలీ మొత్తం మేము వెళ్ళాము, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ మధ్యలో ఉన్న దుప్పి ఉంది కదా, ఇది హరి సింగ్ మహారాజా, ఆ తర్వాత తారాదేవి మహారాణి గారు ఇద్దరు ఒక్కొక్కటి వేటాడారంట. చరిత్ర కదండి, ఎవరికైనా బాగా నచ్చుతుంది. అదేవిధంగా మా పిల్లలకైతే ఇంకా చాలా బాగా నచ్చింది. మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నా వీడియోస్ చూడాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా కాశ్మీర్లో మేము చూసిన కొన్ని ప్రదేశాలను అయితే వీడియో తీయడానికి అయితే ట్రై చేశాను. ఆ వీడియోస్ కూడా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.